హలో అండి, అందరికీ నమస్తే. నేను గౌరకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. మరి రాజాసాబ్ సంబంధించి 3 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, రాజాసాబ్ సంబంధించి ఈ రోజు ఆదివారం కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, దాంతో పాటు రాజాసాబ్ సంబంధించి ఏదైతే అఫీషియల్ ఫిగర్ ఉందో, డే 1 అఫీషియల్ ఫిగర్ ఉందో అది ప్రొడ్యూసర్ టీం నుంచి బయటకి అయితే రావడం జరిగింది. సో మనం కూడా అంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చే అవకాశం ఉంది ప్రొడ్యూసర్ రిపోర్ట్ అని చెప్పి. సో ఆల్మోస్ట్ అంతే వచ్చేసింది. దాంతో పాటు లాస్ట్ 1 మంత్గా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన దురంధర్ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది, ఆ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ సంబంధించి మాట్లాడుకున్న తర్వాత ఈ రాజాసాబ్ సినిమాకి సంబంధించి 3 days కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడదాం. ముందుగా ఆదిత్య దత్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, మాధవన్ గారు ప్రధాన పాత్రలు నడిచిన సినిమా దురంధర్. చెప్పి లాస్ట్ 1 month చెప్పి బాగా అలవాటు అయిపోయింది. మరి ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 280 కోట్ల రూపాయలు. 2 పార్ట్స్కి కలిపి మొదటి పార్ట్ ఆల్రెడీ వచ్చేసింది, 1000 కోట్ల పైగా వసూలు చేసింది. అలాగే రెండో పార్ట్ March 19th వస్తుంది. సింగిల్గా రావట్లేదు, ఆ రోజు టాక్సిక్ సిటీ కూడా వస్తుంది. మరి పార్ట్ 1 1000 కోట్లు అందుకుంది, పార్ట్ 2 1000 కోట్లు అందుకుంటుందా లేదా అనే చిన్న క్లాష్తో వస్తుంది కాబట్టి చిన్న డౌట్ అయితే ప్రజెంట్ ఏర్పడుతుంది. మరి 2 సినిమాలు కూడా 1000 కోట్లు అందుకుంటే మజాగా ఉంటుంది. ఎందుకంటే టాక్సిక్ సిటీ ఇంకా దురంధర్ 2 సినిమాలు కూడా 1000 కోట్లు అందుకుంటే వేరే లెవెల్. నిజంగా మన ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైం 2 సినిమాలు 1000 కోట్లు అందుకుంటే అది వేరే లెవెల్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. కొత్త చరిత్రను రాసినట్టే అవుతుంది. అప్పుడు క్లాష్కు సినిమాలు భయపడాల్సిన అవసరం లేదు. అప్పుడు సినిమాలో కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా సరే 1000 కోట్లను కొట్టగలదా అని చెప్పి ఆ 2 సినిమాలు నిరూపిస్తాయా లేదా అనేది చూద్దాం. ఇక దురంధర్ మూవీకి సంబంధించి ఒక్కసారి మనం లేట్ చేయకుండా కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్టయితే, సినిమా రిలీజ్ అయ్యి 38 రోజులు అవుతుంది. మరి 38 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సినిమా మొదటి 36 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి 844 కోట్ల 45 లక్షల రూపాయలు వసూలు చేసింది. అండ్ 37వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 5 కోట్ల 90 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు సండే కాబట్టి కలెక్షన్స్లో లైట్గా గ్రోత్ అయితే రావడం జరిగింది. ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 6 కోట్ల 50 లక్షల రూపాయలు నెట్ కలెక్షన్ వసూలు చేస్తుంది. ఫైనల్గా దురంధర్ మూవీ మొదటి 38 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 856 కోట్ల 55 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్లయితే ఈ సినిమా 1000 కోట్లలోకి అయితే అడుగుపెట్టి ఇప్పటి వరకు 1011 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దురంధర్ సినిమా 289 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇంకో కొద్ది రోజులు నడిస్తే ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ సినిమా 300 కోట్లకు అడుగు పెడుతుంది. సో ఫైనల్గా ఆదిత్య దత్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, మాధవన్ గారు ప్రధాన పాత్రలు నటించిన దురంధర్ సినిమా 38 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1300 కోట్లలోకి అయితే అడుగుపెట్టింది. కేవలం 280 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 1300 కోట్లలోకి అడుగుపెట్టింది. నెక్స్ట్ పార్ట్ కూడా ఒకవేళ మనకు 1000 కోట్లను కొట్టింది అనుకోండి, కేవలం 280 కోట్ల రూపాయలు 2 పార్ట్స్ కలిసి, ఈ 2 పార్ట్లు కానీ కలిపి ఒక 2000 కోట్లకు పైగా వసూలు చేస్తే ఇది ఇండియన్ హిస్టరీలో కొత్త చరిత్రను రాసినట్టే అవుతుంది. మరి చూద్దాం ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఇంకెన్ని కోట్లను వసూలు చేస్తుందో. ఇక ఇప్పుడు మన పాన్ ఇండియా డైనోసార్, మన డార్లింగ్, మన ప్రభాస్, ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ నటించిన రాజాసాబ్ సినిమా మొదటి 3 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి. సినిమా దర్శకుడు మారుతి, బట్ ఏంటంటే సినిమాకి కొద్దిగా మిక్స్డ్ టాక్ రావడం జరిగింది. సినిమా కొంతమందికి బాగా అనిపిస్తుంది, కొంతమందికి ఓకేలే అన్నట్టు మాత్రమే ఉంది. మరి సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. సినిమా బడ్జెట్ వచ్చేసి 450 కోట్ల రూపాయలు. సినిమా క్లీన్ హిట్ కావాలంటే 500 కోట్ల రూపాయలు వసూలు చేయాలి. అలాగే పండుగ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి కలెక్షన్స్లో గ్రోత్ రావాలంటే అది మిగతా సినిమాల టాక్ పైన కూడా ఆధారపడైతే ఉంటుంది. మరి ఈ సినిమాకి సంబంధించి ఏవైతే డిలీటెడ్ సీన్స్ తీసేశారో అవైతే కావాలని తీసేసినట్టే నాకు అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఆ సీన్స్ని తిరిగి మనకు యాడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ముందే చెప్పారు, ప్రొడ్యూసర్ ఒక డిస్ట్రిబ్యూటర్ మాట్లాడడం జరిగింది. డిస్ట్రిబ్యూటర్ ఆల్రెడీ సినిమా చూశాడు, ఆ సీన్లు లేపేశారు, అది 15th తర్వాత యాడ్ చేస్తారు అని చెప్పి ఆయన కాల్ లీక్లో అయితే మనకు బయటపడడం జరిగింది. సో ఏంటంటే అదొక స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు. మరి సినిమా చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైందా ఏంటో తెలియదు, కానీ అదొక స్ట్రాటజీ అనుకోవచ్చు. ఎందుకంటే ఆ చుట్ట తాగే సీన్ కానివ్వండి, లేకపోతే ఆ పైన అప్సైడ్ డౌన్ ఏదవుతుందో ఆ ఫైట్ కానీ అది రిమూవ్ చేయడం జరిగింది. కొంతమంది ఆదివాసులు వస్తారు కదా, సో ఆ ఫైట్స్ రిమూవ్ చేయడం జరిగింది. అలాగే హీరోయిన్ వాటర్లో ఉంటుంది, ఆ సీన్స్ కూడా రిమూవ్ అయితే చేయడం జరిగింది. నుంచి యాడ్ చేస్తారు కాబట్టి కలెక్షన్స్లో అప్పుడు వస్తే ఏమైనా లైట్గా గ్రోత్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఏంటంటే కొన్ని అన్వాంటెడ్ సీన్స్ తీసేసి కొంచెం డ్యూరేషన్ తగ్గిస్తే బాగుంటుంది అని చెప్పి అనిపిస్తుంది. ఇక లేట్ చేయకుండా ఒకసారి కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. సో ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం డే 1 అఫీషియల్ ఫిగర్ వచ్చేసి 112 కోట్ల రూపాయలు. ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం 100 కోట్ల 90 లక్షలు. సో ఇది మనం ఇంతకుముందు చెప్పడం జరిగింది. ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం 100 కోట్లు వచ్చిందంటే ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం 110 కోట్ల నుంచి 125 కోట్ల మధ్యలో ఈజీగా ఫిగర్ ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. సో 112 కోట్ల రూపాయలు అఫీషియల్గా ఇవ్వడం జరిగింది. అంటే ఆ కటౌట్, ప్రభాస్ గారి కటౌట్ ఉంటే ఆ సినిమా స్టోరీతో, డైరెక్టర్తో సంబంధం లేదు, ఆ కటౌట్ కనిపిస్తే చాలు మొదటి రోజు 100 కోట్లు దిగుతాయి. ఇప్పటివరకు పాన్ ఇండియా లెవెల్లో ఆయన 8 సినిమాలు తీస్తే 8 సినిమాల్లో 6 సినిమాలు మొదటి రోజు 100 కోట్ల ఓపెనింగ్స్తో మొదలు పెట్టడం జరిగింది బోని. సో నెక్స్ట్ ఎలాగో ఫౌజీ ఉంది, ఫౌజీ 100 కోట్లు. స్పిరిట్ అయితే ఇక దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, సలాటు చెప్పాల్సిన అవసరం లేదు, కల్కి చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని 100 కోట్ల వసూలే సినిమాలే ఇక ఆయన వచ్చే తర్వాత సినిమాలన్నీ కూడా. మరి ఇక లేట్ చేయకుండా ఎక్కువ అయిపోయింది. ఒక్కసారి కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్టయితే
డే 1 కలెక్షన్ వచ్చేసి 64,81,00,00,000 రూపాయలు వసూలు చేసింది ఇండియాలో ప్రీమియర్స్తో కలిపి. అలాగే డే 2 కలెక్షన్ వచ్చేసి సాటర్డే హాలిడే అయినప్పటికీ సినిమా కొద్దిగా మిక్స్డ్ టాక్ వచ్చింది కాబట్టి 26,73,00,000 రూపాయలు వసూలు చేసింది. ఈ రోజు కూడా కలెక్షన్స్లో అంత గ్రోత్ అయితే అంత ఎఫెక్ట్ అయితే కనిపించట్లేదు. ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా 23,50,00,000 రూపాయల నెట్ కలెక్షన్ వసూలు చేస్తుంది. రాజాసాబ్ సినిమా మొదటి 3 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 115,04,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే 136,90,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ నుంచి విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం రాజాసాబ్ సినిమా 41,54,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా మారుతి దర్శకత్వంలో మన పాన్ ఇండియా డైనోసార్ ప్రభాస్ గారు నటించిన రాజాసాబ్ సినిమా మొదటి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 178,45,00,000 రూపాయలు వసూలు చేసింది. సినిమా కలెక్షన్స్ మరి 500 కోట్ల వరకు వెళ్తాయా లేదా అని చిన్న డౌట్ అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే మిగతా సినిమాల టాక్ పైన కూడా రాజాసాబ్ సంబంధించిన కలెక్షన్ ఎఫెక్ట్ అనేది పడే అవకాశం ఉంది. బట్ ప్రభాస్ గారి అయితే ఏ తప్పు లేదు. ఎందుకంటే ప్రభాస్ గారు ఈ సినిమాలో యాక్టింగ్ తో అదరగొట్టేశాడు. స్పెషల్ గా హాస్పిటల్ సీన్ ఏదైతే ఉంటుందో ఆ సీన్ లో ప్రభాస్ గారు అదరగొట్టేశారు. బట్ ఏంటంటే ప్రతి హీరో వచ్చి ప్రతి సినిమాతో హిట్ కొట్టాలంటే కొన్ని సార్లు అవి కాని పని. సో కొన్ని సార్లు అలా అవుతుంది అనుకోండి. సో ఫైనల్గా ఇదనమాట దురంధర్ మూవీకి సంబంధించి, అలాగే రాజాసాబ్ మూవీకి సంబంధించి కలెక్షన్ వీడియో. రాజాసాబ్ సినిమా మీరు చూస్తుంటే మీకు ఏ విధంగా అనిపించింది పర్సనల్ గానే మీ ఒపీనియన్ చెప్పండి. నాకైతే ఓకే, పండుగ ఒక సినిమా వచ్చింది చూడొచ్చు, ప్రభాస్ గారు యాక్టింగ్ కోసం సినిమా ఖచ్చితంగా చూడొచ్చు అన్నట్టు నాకైతే అనిపించింది. మరి రాజాసాబ్ సినిమా మీరు చూస్తుంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఇదనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.